నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం అండి. ఇవాళ శనివారం మీకోసం బదులు చెప్పాలి. నమస్కారం. అందరికి నమస్కారం. నమస్కారం సార్. మార్కెట్‌లో ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు సెన్సెక్స్ ఏమో లివింగ్ చూసామంటే 1200 పాయింట్స్, నిఫ్టీ 2% అంతే. అంత పెరుగుతున్న చూస్తున్నప్పుడు బస్ అయ్యయ్యో! ఎక్కడా లేదు. ఇప్పుడే లో నుంచి కొండిచి 600 నుంచి ఏం చెప్పారు అదే ట్రంప్ సండేలోని అగ్రీమెంట్ చూసేస్తామని. యూరోప్‌లో వేస్తాను అని చెప్పారు. అదైతే ఒక ఎక్స్ట్రా డే అని చెప్తున్నారంటే ఈ అగ్రీమెంటే వేస్ట్. ఇరాన్ ట్రైకిడస్ అని చెప్తున్నారు. అగ్రీమెంట్ లేదు ఏంటి లేదు. అగ్రీమెంట్ లేదు. క్రూడ్ ఆయిల్ ఏమో ఎగిసి అమ్మడిపోతుంది. ఓకే. ఒక్క ఖుషీలోనేమో మార్కెట్ ఏమో పెరిగింది. అగ్రీమెంట్ లేదన్న రేపు తెలుస్తుంది. మార్కెట్‌కి రేపు సడెన్‌గా అగ్రీమెంట్ కూడా పోనీ ఇయ్యొచ్చు కదా సార్. మార్చి నుంచి ఈ ప్రాబ్లమ్ అవుతూనే ఉంది సార్. ఇంకే తలకు ప్రాబ్లమ్. క్రూడ్ ఆయిల్ అఫ్టర్‌నూన్ ఉన్నదని సరిగ్గా అవ్వదు. సార్ అదిటికే 6 నెలలు అవుతుందని చెప్పారు కదా సార్. క్రూడ్ ఆయిల్ అగ్రీమెంట్ చేసినప్పుడు దూరం లాస్ట్ వన్ మీకు వస్తుంది డెలివరీ. ఎర్నింగ్స్ ఖాళీ అయిపోయింది. ఎందుకంటే ఏప్రిల్, మే, జూన్, జూలై ఖాళీ. రైటా? ఫస్ట్‌కి ఈ ప్రాబ్లమ్ కాదు. పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే అమెరికాలో నిత్యావసర రేట్లు పెరుగుతున్నాయి. అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు. 3.5 ఉంది. ఇప్పుడేమో 4.45 అవుతుంది. 4.5 4.70 అవుతుంది. నిన్న ఈసీబీలో 0.25 పెంచారు. మాకు ఇక్కడ నిత్యావసర రేట్లు పెరగడం చెప్తున్నానంటే అప్పుడు డౌన్ పైనకెళ్తూనే ఉంటది. సార్ ఇంట్రెస్ట్ రేట్ పెంచవలసిన టైం లేదు. ఏదో పెంచకుండా వదిలేసారు సార్. సార్ ఇండియాలో కూడా అదే చేశారు సార్. ఎవరు పెంచుకోమని చూడు. ఇంకా మీటింగే జరగలేదు కదా! సార్ లాస్ట్ టైమ్ ఆర్‌బీఐ పెంచవలసింది. ఆర్‌బీఐ వదలండి. ఎందుకంటే అది చేతుల్లో కంప్యూటర్ సైన్స్ చేర్చమని ఇలా దాంట్లో ఉందంటే ఇలాగ అవుతుంది. కానీ నేను అడుగుతుందేమో ఈసీబీ పెంచారు. ఈసీబీ పెంచేశారు. జర్మన్ బ్యాంక్ అమెరికా ఈసారి పెంచుతుంది. ఈసారి పెంచకపోతే నెక్స్ట్ ఇయర్ పెంచుతారు. పెంచామంటే హైయర్ రిటర్న్ 4.75 అనేది ఇంకా 5% దొరకవచ్చు. ఓకే. ఇక్కడ 5% పోలేదా? రూపాయలు 7% ఏస్తారా? డబ్బులు పైనకెళ్తుంది. గోల్డ్ ప్రైస్ ఇప్పటికి పెరగడానికి అవకాశం లేదు. అందుకే చెప్పాను గోల్డ్ ప్రైస్ పడుతుందని. ముందు 2 రోజులు పడిందేమో ఇప్పుడేమో అప్పటిదేలో ఉన్నట్టుకుంది. ఫ్లాట్. సో, ఇంకొంచెం రోజులకి ఇలాగే ఓపెన్ చేయొచ్చు. అసలు బెడ్‌లో రైట్ హ్యాండ్ సైడ్ వస్తుందా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో వస్తుంది. దాన్ని బట్టి ఈ సైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్‌లో వచ్చారంటే ఆడ బాంబు వేస్తారు ఆమెల. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే పీస్టీ అనౌన్స్ చేస్తారు. బ్రాంచెస్ పీస్టీస్ ఏంటి కాదు అని. సో, వాళ్ళు లాంగ్ కొంటున్నారు. షార్ట్‌లో మనందరూ చూడాలి. అవాంతలో పొజిషన్ ఎలా మంత్ర ఉందని చూడాలి. పొజిషన్ అనేది చూడాలి. సడెన్‌గా ఏమో టాటా కమర్షియల్ వీటిలో 8%, టాటా పాసెంజర్‌లో ఇప్పుడు 4%. ఓకే. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది తగ్గింది కదా! చార్మమే లేకుండా ఎందుకంటే యూఎస్ ప్రెసిడెంట్ చెప్పేసి అది లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ ద మార్కెట్. వాళ్ళు చెప్పారని చెప్పి పెరిగింది. ఈ చైన్ ఎక్కడికెళ్ళాలి? అగ్రీమెంట్‌కి ఏమో సైన్ చేస్తాం. ఎప్పుడు సైన్ చేస్తారు? ఇరాన్ అగ్రీమెంట్ అది లేదు దాంట్లోనే. అది క్రోటన్ సరెండర్. మేము చేసేసాం. తెహరాన్ గెలిచింది. అలాంటి అగ్రీమెంట్ ఎప్పుడు సైన్ చేస్తారు? సైన్ చేయడానికి ముఖ్యం. ఓకే. మార్కెట్ పెరగడం తగ్గడం అనేది ఫండమెంటల్ బేసిస్ వెళ్తుందా? జస్ట్ లైక్ రిజెక్ట్ ఆఫ్ న్యూస్ వస్తుంది రియాక్ట్ చేస్తాం. మైక్రో ఎకనామిక్ రియాక్షన్స్ అది ఒక డైరెక్షన్‌లో వెళ్తుంది. అదొక లో గ్రోత్ హైయర్ ఇన్ఫ్లేషన్. అప్పుడప్పుడు గుడ్ న్యూస్ ఇస్తున్నారు. వార్ అయిపోయింది అవి. ఇమ్మీడియేట్‌గా మార్కెట్ ఏమో ఆపోజిట్‌లో రియాక్ట్ చేస్తున్నది. దాని తర్వాత మార్కెట్ తెలుస్తుంది లేదు. మైక్రో ఎకనామీ మోసంగానే వెళ్తుంది. మార్కెట్ ఇమ్మీడియేట్ బెల్ట్ తీసుకుంటున్నాను. అప్పుడేమో ఇక టెంపరరీ పెంచకొచ్చారు. చిన్న నుంచి ఇప్పటి వరకేమో చూసిన వరకు ఇదంతా మన రికార్డ్ చేస్తున్న వరకు కంపేర్డ్ వీఫే సెంటిమెంట్స్ అంటే అగ్రీమెంట్స్ అని చేస్తే ఇంక పడుతుంది. ఇండియా తరకు ప్రాబ్లమ్ ఇది కాదు. ఇండియా తరకు ప్రాబ్లమ్ ఏమో ఇండియా నుంచి సింప్లీ ఏది ఎక్స్‌పోర్ట్ చేయడం చేయట్లేదు. ఇంపోర్ట్ అన్నీ ఇంపోర్ట్ చేయాలి. ఇంకా సార్ రీసెర్చ్ ఏం చెప్పారంటే క్రౌడ్ మంత్ టార్గెట్ 27 నుంచి 26,000. దాని మీద రేట్ అవుతుంది. హైయెస్ట్ పాయింట్‌కేమో 1 ఇయర్ అవ్వదు చెప్పారు సార్. మాకి ఆలోచనే గనుక నీదేమో మీరు 15,000, 16,000, 17,000 మీరు ఒక నెంబర్ చెప్పరు. ఇంకా 20,500 అది జెపి వారు చెప్పారు. అకౌంట్స్ అయ్యేమో 600. ఓకే. మీరు 15, 16 చెప్తున్న రూపాయి ఏమో 70లో ఉంటుంది. ఈ రూపాయి ఎప్పుడు 97లో ఉంది. దానికి మీరు 30% ఇవ్వాలి. ఎందుకంటే డాలర్‌తో లెక్కలో చెప్తున్నాను. మీరు 23,500 30% తీసుకున్నారంటే 6,600 పాయింట్స్ తగ్గించాలి. మీరు ఎందుకు 6,006 పాయింట్స్ తగ్గించాలంటే ఏ 17,000 అదే వచ్చేసింది.
అదే అడుగుతాం సార్. సిటీ గ్రూప్ అని చెప్తున్నారంటే 1000 పాయింట్స్ తగ్గించారు. ఆల్రెడీ మనం దీంట్లో 1000 పాయింట్స్ తగ్గింది. అప్పుడు అవును సార్ ఆల్రెడీ ఒక నంబర్ ఇచ్చారు 15,000 మీద. అక్కడి నుంచి ఒక 1000 పాయింట్స్ తగ్గించారనుకోండి. అదంతా అవ్వదు. ఓకే. పెద్ద పెద్ద జాంబోన్లందరేమో 5 సంవత్సరాల నుంచి రికగ్నైజ్ అవ్వలేదు. అదొక నిష్ఠూంచండి సార్. అదొక 20, 30 మంది. 30, 20 పెద్ద పెద్ద కంపెనీ జాంబోన్ ఇచ్చాడు. కంపెనీస్ ఏమో మనకి రిటర్న్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం లోన్ ఇవ్వచ్చు అని ఒక లిస్ట్ ఉంది సార్. ఆ లిస్ట్ తీసుకొచ్చాను సార్. అది మీకు ఆ లిస్ట్ అడుగుతాను. ఏమో ఓకే. మనం వాచ్ చేసామంటే బ్యాడ్ యాప్‌లో వేస్తారు. సమ్‌టైమ్స్ మీరు ఆడొచ్చు, సమ్‌టైమ్స్ మీరు ఆడుకోరు. డిపెండింగ్ ఆన్ ఏంటవుతుందది. ఓకే సార్. సో, రాసేసి మీద అడుగుతాను. దాని ముందేమో ఫండమెంటల్ బేసిక్ క్వెషన్స్ వచ్చి మీద అడుగుతాను సార్. అండ్ డిఐస్ ఏమో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 4.23 ట్రిలియన్ రూపీస్ ఏమో ఇన్వెస్ట్ చేశారు. 430 లక్షల కోట్ల నుంచి చేశారు. ఎఫ్‌డిఐస్ ఏమో 2.3 లాక్ క్రోర్స్ ఏమో తీసుకుని అప్పుడు మీరే మాకు డిఫాల్ట్ చేస్తున్నారు. ఓకే. ఇండియా మన పాయింట్‌ని ఎఫ్‌బి నమ్మకుండా యూఎస్‌సి నమ్ముకొని వెళ్ళొచ్చు సార్. అవుతుందా అవ్వదు. సార్? ఏం చూపిస్తారు అది? చాలా వేసాం సార్. మనకిప్పుడు 800 బిలియన్ ఉంటుంది. మన దగ్గర ఎంతుంది? ఒక 200, 250కి మీరు అమ్మడం అవ్వదు. మీ దగ్గర అమ్మవలసింది 400 బిలియన్ ఉంది. మీ దగ్గర ఉంది ఎన్నో బిలియన్. నీ దగ్గర అంతా చాలా కంపెనీస్. ఓకే. స్టార్టప్ కంపెనీస్ కూడా చాలా పబ్లిక్ ఇష్యూ చేయాలని ఎలా అనుకుంటున్నారు. మీరు అమ్మవలసింది ఇంకా అమ్ముతూనే ఉంటారు. అవసరం ఉంటారు. ఇంకో అదర్ సైడ్ ఎఫ్ఐఎస్ తీసుకున్నాం డబ్బులతోనే డిఏఎస్ ఏమో అది చాలా డబ్బు లోన్ వేసిందంటే అనిపిస్తుంది. విచ్ ఇస్ ఆల్మోస్ట్ 100%. అలా ఉన్నప్పుడు అది కాదు. ఓకే. అలాంటి క్యాపిటల్ అన్ని రోజులు ఉంటుంది. ఆల్రెడీ 40% తగ్గిపోయింది. ఓకే. ఇంకా 1 ఇయర్ క్రాప్ కరువు దొరకలేదని వెళ్ళిపోతాం. ఓకే. సో, ఎఫ్‌పిఎస్ కూడా అది చేస్తున్నారు కదా! రిటర్న్స్ రాదంటే ఇవన్నీ ఇస్తారు. వాళ్ళు కూడా మీద ఇస్తారు కదా సార్. ఓకే. వాళ్ళు వస్తున్నారు మోర్ ఇంక్రీజెంట్ మనీ. వీళ్ళు వస్తుంది డమ్ మనీ. ఓకే. నేను ఎందుకు ఆ షాప్‌లో వేస్తానని చెప్పి తెలుసుకొని వేస్తాను ఎఫ్‌ఈస్. నా చేతి మీద డబ్బు ఉన్నది ఆ నవ్వుబుల్ చేయాలని. అది కాదు. అలా కాదు. మన చేతిలో కొద్ది డబ్బుంది. కాస్త మంగత ఆడడానికి ఓకే. నాకు మంగత ఆడినా ముంచి ఇంకోటి మంగత ఆడతారు. కెమెరామెన్ ఏమో హీరోలోనే డ్రెస్ వేసుకొనొచ్చి అని ఇలా చేతులతో ఆడేసి ఓకే. మేము ఇలా చేస్తాను, అలా చేస్తాను బఫెట్ నాకు తాగుతారని చెప్పేసి ఆళ్ళ నుంచి "ఏయ్ రాజా అని చెప్తారు వాళ్ళతో. ఓకే సార్. ఇప్పుడు అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.